గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా కలెక్టర్ అనసారియతో కలిసి తక్కెళ్లపాడు వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ మరియు స్తంభాల కరువులోని వాటర్ ట్యాంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాంట్లో నీటిని శుద్ధి చేస్తున్న ప్రక్రియ గురించి మంత్రి పెమ్మసాని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రీట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన రికార్డును పరిశీలించారు. అలాగే ట్రీట్మెంట్ బెడ్ పరిశీలన, యంత్ర పరికరాల పని విధానాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్తంభాల కరువులోని వాటర్ ట్యాంక్పై వరకు అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు. పాత వాటర్ ట్యాంకుపై మూత లేకపోవడం వంటి సమస్యలను మంత్రి గుర్తించి అధికారులను వివరణ అడిగారు. తనిఖీ అనంతరం మంత్రి పెమ్మసాని కలెక్టరేట్లో ప్రజారోగ్య సమస్యలపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాంచవ, జనసేన గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గాంధీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నీటి శుద్ధి, ప్రజారోగ్య సమస్యలపై కేంద్ర సహాయ మంత్రి ఆకస్మిక తనిఖీలు చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తోంది. వాటర్ ఎవాక్యుయేట్ చేసి ఆ సర్ఫేస్ అన్ని క్లీన్ చేయాలి. చేసుకుని మళ్ళీ ఆపరేట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ మ్యాండేటరీ ప్రొసీజర్స్ లేవు, సీరియస్గా లేదు. డ్రింకింగ్ వాటర్ ప్రైవేట్ ఆవో ప్లాంట్స్ బోర్వెల్స్ పెట్టుకొని అదే ట్రీట్ చేసుకొని కూడా తాగుతున్నారు వాటర్. మున్సిపల్ వాటర్ యాక్యురేట్ ప్రైవేట్ ల్యాబ్ విజయవాడ ప్లస్ మన రీజనల్ ల్యాబ్ వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా కూడా మనము పగడ్బందీగా యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి వాటర్ అనేది ఒక బేసిక్ నెసెసిటీ సిటిజన్స్కి. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే దాదాపు 10 నుంచి 11 లక్షల జనాభా ఉన్నారు. వీరికి అందించేటువంటి వాటర్ క్లీన్ వాటర్ అయి ఉండాలి. ఆ వాటరు తాగే వాళ్ళు కూడా ఒక నమ్మకంతో తీసుకునే విధంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈరోజు ఈ వర్షాలు పడటం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి. ఈ డయేరియా కేసెస్ రావడానికి రకరకాల కారణాలు. వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి 2 సోర్సెస్తో తక్కెళ్లపాడు రిజర్వాయర్కి వాటర్ వస్తుంది. మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది, కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తక్కెళ్లపాడు రిజర్వాయర్లో దాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్ లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి, థర్డ్ ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్. ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టంలో మిక్స్ అవటం వల్ల కానీ